నిశ్యామ్ ఇన్స్టిట్యూట్. హలో, నమస్తే. నా పేరు ఎం వరాల నాయుడు. మాది విజయనగరం. నేను ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సెలెక్ట్ అయ్యాను. మాది ఒక పల్లెటూరు. మా అమ్మ నాన్న వ్యవసాయం చేసుకుంటారు. వాళ్ళు నాకు బాగా సహకరించారు చదువు విషయంలో. ఫస్ట్ నుంచి కూడా ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, నువ్వు చదువు మేము పెట్టుకుంటాం అనేసి బాగా సహకరించారు. మేము ఇద్దరు అన్నదమ్ములని. మా అన్నయ్య కూడా ఎస్బీఐలో చేస్తున్నాడు. మా అన్నయ్య కూడా బాగా సహకరించాడు. నాకు జాబు తెచ్చుకో, ఎంతకు వచ్చి నేను పెట్టుకుంటాననేసి. తర్వాత అదేవిధంగా నేను అప్పుడు తెలుసుకున్నాను ఎక్కడికి వెళ్తే బాగుంటుంది ఇన్స్టిట్యూట్కి అనేసి. అప్పుడు మా కజిన్ ధర్మారావు అనేసి ఒక అన్నయ్య శామ్ ఇన్స్టిట్యూట్కి వెళ్తే రిటర్న్ వచ్చేటప్పుడు అంట పోలీసు డ్రెస్ వేసి పంపిస్తారంట శామ్ సారు. ఎంత కష్టమైనా అక్కడ చదివితే కంపల్సరీ జాబ్ వస్తుంది అనేసి మా అన్నయ్య చెప్పాడు, కజిన్ అన్నయ్య. అదేవిధంగా నేను శామ్ ఇన్స్టిట్యూట్కి వచ్చాను, కోచింగ్ జాయిన్ అయ్యాను 2017లో. అప్పటి నుంచి చదువుతూ ఉన్నాను. మొన్న ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ సెలెక్ట్ అయ్యాను. శామ్ సార్ గురించి, శామ్ సార్ ఇంకా చాలా మంచి ఆలోచనలు. ప్రతి విద్యార్థికి న్యాయం జరగాలి, ప్రతి విద్యార్థికి జాబు రావాలి, ఇక్కడికి వచ్చిన ప్రతి విద్యార్థి పట్ల మంచి శ్రద్ధ చూపిస్తారు. మన 2 రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఇలాంటి ఇన్స్టిట్యూట్, ఇలాంటి డైరెక్టర్ కూడా ఎక్కడ మనం చూడలేము ఇలాంటి శామ్ సార్ని. అంటే రాత్రి పగలు కూడా ఆయన బాగా ఆలోచిస్తారు విద్యార్థుల కోసం. ప్రతి విద్యార్థికి జాబ్ రావాలి, ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు హ్యాపీగా ఉండాలి అనేసి బాగా ఆలోచిస్తారు. మంచి ఫ్యాకల్టీ తీసుకొస్తారు. ఎంత ఖర్చైనా మంచి ఫ్యాకల్టీని శామ్ సార్ తీసుకొస్తారు. మనీ కోసం అస్సలు శామ్ సారు ఆలోచించారు. ప్రతి విద్యార్థికి న్యాయం జరగాలి అంతే, అదే ఒకటే ఆలోచన తనకి. అదేవిధంగా గ్రౌండ్ పరంగా చాలా సపోర్ట్ ఉంటుంది. ఏ ఇన్స్టిట్యూట్ కూడా ఈ విధంగా గ్రౌండ్ పరంగా అస్సలు సపోర్ట్ ఉండదు. ఫీజు కట్టామా, క్లాసులు చెప్పేసామా, అదే విధంగా ఉంటుంది. ఇక్కడ మొట్టగా క్లాసులు అయినా గ్రౌండ్ అయినా చాలా బాగుంటుంది. ఉదయం ఈవినింగ్ 2 పూటలు కోచ్లు ఉంటారు, శ్రద్ధగా తీసుకుంటారు ప్రతి విద్యకు న్యాయం జరగాలనేసి. అదేవిధంగా మనకి శామ్ ఇన్స్టిట్యూట్లో డైలీ టెస్టులు, వీక్లీ టెస్టులు కంపల్సరిగా పెడుతుంటారు. అది మేము కూడా బాగా రాసాము. అది కూడా మాకు బాగా యూజ్ అయ్యింది. ఇంకా 2 స్టేట్లో ఎక్కడ కూడా ఆ విధంగా పెట్టారు. ఇక్కడ డైలీ టెస్టులు ఉంటాయి, వీక్లీ టెస్టులు ఉంటాయి, ఆ మార్క్స్ బోర్డు ఉంటుంది. మనకి ఏ విధంగా వచ్చాయి, ఏ సబ్జెక్టు తక్కువ వచ్చాయి మనకి బాగా తెలుస్తుంది. అది కూడా మాకు బాగా యూజ్ అయ్యింది. అదేవిధంగా శామ్ సార్కి, ఫ్యాకల్టీకి, మా తల్లిదండ్రులకి ధన్యవాదములు తీసుకుంటూ సెలవు తీసుకుంటాం.